మహారాష్ట్ర టు తమిళనాడు 4 రాష్ట్రాలు 6 ఆలయాలు. ఇది ప్రధానమంత్రి మోదీ టూర్ హైలైట్స్. ఈ పర్యటనపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఇంతకీ మోదీ ఆలయాల సందర్శన రాజకీయమా లేక వేరే సంకల్పమా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మహారాష్ట్రలోని కలారం ఆలయంతో మొదలు, ధనుష్కోటి ఆలయంతో ముగింపు. ఇవన్నీ రామాయణం కథకు కనెక్ట్ అయిన ఆలయాలే. కొద్ది రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా ఆలయాలను సందర్శిస్తున్నారు. మహారాష్ట్ర నాసిక్ ప్రాంతంలోని కలారం ఆలయంతో మోడీ ఆలయాల సందర్శన షురూ అయింది. ఈ ఆలయాలు అన్నీ కూడా రామాయణంతో ముడిపడినవే. అందుకే మోడీ టెంపుల్స్ టూర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలోని కలారం ఆలయం నుంచి మొదలుకొని ధనుష్కోటి వరకు సాగనుంది. ఇప్పటికీ షెడ్యూల్ ప్రకారం అన్ని జరగ్గా ఆదివారం ధనుష్కోటితో పూర్తి. మోడీది పొలిటికల్ టూరా? అయోధ్యకు ప్రమోషనల్ పర్యటన. ఆలయాలకు మోడీ వెళ్లడం ఇదేమీ కొత్త కాదు. కానీ ప్రస్తుత టైమింగ్ పై ఎన్నో ప్రశ్నలు. మోడీ వరుస పెట్టి ఆలయాలను సందర్శించడం వెనుక ఇంకేమైనా కారణముందా అనే అనుమానాలు. ఓవైపు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతుంటే మోడీ సౌత్ లోని ఆలయాలను దర్శించుకోవడం అందరినీ కాస్త ఆలోచనలో పడేస్తున్నాయి. అయోధ్య అంటే ఉత్తరాదికి చెందిన ప్రాంతం. రాముని జన్మభూమి అని తెలుసు. కానీ అక్కడ నిర్మిస్తున్న ఆలయం, దాని విశేషాలు మాత్రం దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు పెద్దగా తెలియకపోవచ్చు. అయోధ్యతో దేశ ప్రజల్లో భక్తిభావం పెంపొందించేందుకే మోడీ సౌత్ లోని ఆలయాలను వరుసగా సందర్శిస్తున్నారా అనే ప్రశ్నలు కూడా వినిపించాయి. మహారాష్ట్రలోని కలారం ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 14 ఏళ్ల వనవాసంలో సీతారాములు ఎక్కువగా ఇక్కడే అంటే పంచవటిలో గడిపినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందుకే మోడీ తన పర్యటనని ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు. పంచవటిలోని రాముని విగ్రహం నల్లరాతితో చేసింది. ఈ ఆలయాన్ని 1700 సంవత్సరంలో మొఘలులు ధ్వంసం చేశారు. తర్వాత మళ్లీ పునరుద్ధరించారు. ఈ ఆలయానికి కలారం అనే పేరు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయని చెబుతారు. కలారం అంటే కాలారు అని అర్థం. ఇక్కడ రాముడు కేవలం నిమిషన్నరలో 14,000 మందిని సంహరించాడని పురాణగాథ. అందుకే ఈ ఆలయానికి కలారం అనే పేరు వచ్చిందంటున్నారు. అంతేకాదు, సీతాదేవిని రావణుడు ఇక్కడి నుంచే కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని భావిస్తారు. కలారం నుంచి ప్రధాని మోడీ ఏకంగా 1000 కిలోమీటర్లు పర్యటించి ఏపీలోని లేపాక్షి ఆలయాన్ని సందర్శించుకున్నారు. జనవరి 16న ఇక్కడి వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భజన కూడా చేశారు. జటాయు పక్షి రెక్కలను విరిచి రావణాసురుడు లేపాక్షిలోనే పడేశాడని పురాణాలు చెప్తాయి. సీతమ్మ జాడ వెతుక్కుంటూ వెళ్తున్న రాముడికి జటాయు కనిపించింది. జరిగిన ఘటన వివరించింది. రెక్కలు విరిగిన జటాయును చూసి రాముడు లేపాక్షి అన్నాడని, అందుకే ఈ క్షేత్రం లేపాక్షిగా ప్రసిద్ధి చెందిందని స్థానికుల విశ్వాసం. ఏపీ నుంచి ప్రధాని మోడీ నేరుగా కేరళ చేరుకున్నారు. త్రిశూర్ జిల్లాలోని గురువాయూర్ టెంపుల్ ను సందర్శించారు. శ్రీకృష్ణుని దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో నటుడు ఎంపీ సురేష్ గోపి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. పూలదండలు అందించి వధూవరులను ఆశీర్వదించారు. అదే సమయంలో పెళ్లి చేసుకుంటున్న మరికొందరు జంటలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. హనుమంతుడు సీతాదేవిని కలుసుకుని తిరిగి వచ్చి రాముడిని కలిసిన చోటు గురువాయూర్గా చెప్తారు. ఆ తర్వాత మోడీ తమిళనాడులోని తిరుచిరాపల్లి శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని ఏనుగు మోదీని ఆశీర్వదించింది. కాగా తిరుచిరాపల్లిలోని శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రధాని నరేంద్ర మోడీయే కావడం విశేషం. అక్కడి నుంచి మోడీ రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ అనుష్ఠాన్ పాటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన జనవరి 12 నుంచి కటిక నేలపై నిద్రిస్తున్నారు. ఉదయం నిద్ర లేవగానే యోగా, వ్యాయామం, ధ్యానం చేస్తూ గడుపుతున్నారు. 11 రోజుల పాటు అనుష్ఠాన్ నియమాలను పాటిస్తున్నారు. ఆలయాల సందర్శన టైంలోనూ మోడీ అనుష్ఠాన్ పాటించారు.
పురాణ గాథల ప్రకారం మోడీ పర్యటనల క్షేత్రాలన్నీ రామాయణంతోనే ముడిపడినవే. కానీ విపక్షాలు మాత్రం ఈ టూర్ వెనుక రాజకీయం ఉందనే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే కలారం తప్పిస్తే మిగతా క్షేత్రాలు దక్షిణాది రాష్ట్రాల్లోనివే. బీజేపీ బలహీనంగా ఉంది. ఇప్పుడు దేశమంతా రామనామం మారుమోగుతోంది. ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అని తేడా లేదు, అంతా రామమయం. ఈ సమయంలో మోడీ భక్తి పర్యటన రాజకీయంగానూ బీజేపీకి ఉపయోగపడుతుందనే వాదన వినిపిస్తోంది. దక్షిణాదిలో బాగా వేయాలని చూస్తున్న మోడీకి ఇదో అడ్వాంటేజ్ అంటున్నారు. పేరుకు రామాయణంతో ముడిపడి ఉన్న ఆలయాల సందర్శనం అని చెబుతున్నా పొలిటికల్ మైలేజ్ కోసమే అన్నది వారి వాదన.